Hi guys, this is our SR Knowledge YouTube channel. This is my YouTube first video. ఓకే, ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఈస్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి బిఫోర్ చేసే మిస్టేక్స్ ఏంది, అంటే జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంది, అంటే జనరల్ మిస్టేక్ అని అది తెలియదు. బట్ దీనివల్లనే మనం స్టూడెంట్స్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ బిఫోర్ చేసే మిస్టేక్ ప్యాసివ్ రీడింగ్. అసలు ప్యాసివ్ రీడింగ్ మీన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాడు. ఆ పారాగ్రాఫ్లో తనకి ఇంపార్టెంట్ అనిపించింది, జస్ట్ ఇట్లా హైలైట్ చేసి వదిలేస్తాడు. ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ని హైలైట్ చేసి వదిలేస్తాడు. హైలైట్ చేసిన వర్డ్ని నాకు వచ్చేసింది అని ఫీల్ అయ్యి దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోతాడు. అంటే హైలైటింగ్ వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువ పెరగదు. ఎఫెక్టివ్గా వాడు చదవలేకపోతాడు. ఓకేనా, రైట్. అంటే మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి, ఇప్పుడు హిమాలయన్ రేంజెస్ ఉన్నాయి. మనకు తెలుసు, మన మన ఇండియా మొత్తం హిమాలయన్ రేంజెస్ ఉంటాయి. హిమాలయన్ రేంజెస్లో హైయెస్ట్ పీక్, హైయెస్ట్ మౌంటైన్, లార్జెస్ట్ మౌంటైన్ ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్. అవునా కదా? ఆ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పేసి టిక్ చేసిపోతాడు. ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, దాని హైట్ ఎంత ఉంది అని చెప్పేసి ఇవన్నీ టిక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అది ఆ టిక్ చేసిన క్వశ్చన్ని నువ్వు నెక్స్ట్ ఈవినింగ్ అడిగినా, నెక్స్ట్ డే అడిగినా చెప్పలేకపోతాడు. ఎందుకంటే నువ్వు టిక్ చేసింది జస్ట్ హైలైట్ వర్డే, బట్ ఆ టిక్ చేసిన హైలైట్ వర్డ్ని నువ్వు రిపీట్గా చదవడు. టిక్ చేసింది హైలైట్ వర్డ్, ఓకే లివ్ ఇట్, అంతవరకే వేస్తారు స్టూడెంట్స్. బట్ దాన్ని రిపీటెడ్గా మళ్ళీ ప్రిపరేషన్ కాదు. దీనివల్ల ఎఫెక్టివ్నెస్ అనేది పెరగదు. హైలైటింగ్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది పెరగదు రీడింగ్లో. ఇది చేసే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, క్రామింగ్. క్రామింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మనకి సోషల్ సబ్జెక్ట్ రాదు. సోషల్లో 10 లెసన్స్ ఉన్నాయి. ఆ 10 లెసన్ ఎట్ ద టైం వాడు ఇంకా ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ చదువుతూనే పోతుంటాడు. అంటే ఎట్ ద టైం క్విక్ రివిజన్ అవుతుంటుంది. క్విక్ రివిజన్ వల్ల ఏమైపోతుంది అంటే మన బ్రెయిన్కి ప్రెషర్ పడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ లెసన్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లా ఎవ్రీ లెసన్లో టోటల్ 10 లెసన్స్, ఎవ్రీ లెసన్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 into 10 ఎంత అవుతుంది? 80 క్వశ్చన్స్. 80 క్వశ్చన్స్ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుందా? అది కూడా లాంగ్ ఆన్సర్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి, డిఫరెంట్ సినారియో ఉంటుంది. అవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటా? క్విక్ రివిజన్ వల్ల మన బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. అంటే దీనివల్ల కూడా స్టూడెంట్స్ ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్స్ అవుతారు. కాబట్టి క్విక్ రివిజన్ అనేది పనికిరాదు మనకు. కాబట్టి మనకు కన్సిస్టెన్సీగా ఎప్పటి నుండో స్లోగా ఒక 2-3 మంత్స్ నుండి, 6 మంత్స్ నుండి, 1 year నుండి కన్సిస్టెన్సీగా డైలీ కొద్దిగా చదువుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు క్రామింగ్కి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కేస్ ఉంది. ఆ సూట్ కేస్ లగేజ్ బ్యాగ్ కదా. సూట్ కేస్ అంటే దాంట్లో మనం డ్రెస్సెస్ కానీ అలాంటివి పెట్టుకుంటాం, మనకు కావాల్సిన థింగ్స్ అన్నట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ ఉన్నాయి. మనకి ఎంత కావాలో అన్ని డ్రెస్సెస్ పెడితేనే అది సూట్ కేస్ బాగుంటుంది. అదే ఎట్ ద టైం అది సూట్ కేస్ నిండా మొత్తానికి అది పట్టకుండా దాన్ని పెడితేనంటే దానిపైన జిప్ వేయడానికి కూడా, క్లోజ్ చేయడానికి కూడా రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన బ్రెయిన్ కూడా ఒక సూట్ కేస్ లాంటిదే. నువ్వు దాన్ని ఎట్ ద టైం అన్నీ ఒకటేసారి ఇచ్చానంటే అది పట్టదు అన్నట్లు. అర్థమవుతుందా? కాబట్టి కన్సిస్టెన్సీగా స్లోగా స్టెప్ బై స్టెప్ కన్సిస్టెంట్గా చదువుకుంటూ వెళ్తేనే ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఇది సెకండ్ మిస్టేక్ అందరు చేసేది. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్. అసలు ఇది ఈ జనరేషన్లో చేసే మిస్టేక్ ఇదే. అది మిస్టేక్ అని వాళ్ళకి తెలియటం లేదు. ఇది తెలుసుకోండి. ఏది మిస్టేక్ అంటే థర్డ్ వన్, మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎట్ ద టైం ఇప్పుడు నేను చదువుకుంటూనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం, ఇప్పుడు చదువుకుంటూనే వాట్సాప్ యూజ్ చేయడం, చదువుకుంటూనే టీవీ చూడడం. అంటే ఎట్ ద టైం నువ్వు 2 యాక్షన్స్ చేస్తున్నావు ఇక్కడ. ఒక యాక్షన్ ఏంది చదవడం, ఇంకో యాక్షన్ ఏంది టీవీ చూడడం కానీ, ఫోన్ చూడడం, మీన్స్ వాట్సాప్ యూజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం, ఇలాంటివన్నీ అట్లా.
అంటే ఇలాంటివి చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఒక స్టాటిస్టిక్ ఏం చెప్తుంది మీన్స్ ఒక స్టడీ ఎబిలిటీ, ఒక స్టడీ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్కున్న స్టడీ ఎబిలిటీ అనేది 40% తగ్గిపోతుందంట మల్టీ టాస్కింగ్ వర్క్ చేయడం వల్ల. అంటే నువ్వు చదువుకుంటా ఇంకో వర్క్ చేయడం మీన్స్ వర్క్ అంటే టీవీ చూడడం కానీ ఫోన్ ఉత్తడం కానీ, అంటే నీ బ్రెయిన్ అనేది ఒక్కదానిపైన ఫోకస్ ఉండదు, అవునా కదా, ఇటు దానిపైన కూడా ఉండదు. అర్థమవుతుంది కదా. కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎప్పుడు చేయకండి. చేసానంటే ఒకటే దానిపైన ఫోకస్గా చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. చదువుకుంటా వాట్సాప్ యూజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం, రీల్స్ చూడడం, టీవీ చూడడం, సీరియల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ ఇంకా టీవీ అంటే ఇంకా తెలుసు కదా మనకి, సీరియల్ చూడడం, ఇలాంటివి చేయడం వల్ల మీ యొక్క న్యాచురల్ స్టడీ ఎబిలిటీ అనేది 40% తగ్గిపోతుందంట, ఒక స్టడీ చెప్తుంది అన్నట్లు. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేయకండి. మేజర్గా ఈ 3 మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తారు. ఫస్ట్ వన్ ప్యాసివ్ రీడింగ్ మీన్స్ హైలైట్ చేసి వదిలేయడం. సెకండ్ థింగ్ క్రామింగ్, అంటే అది ఎట్ ద టైం క్విక్ రివిజన్ చేయడం. ఇది కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది మనకి ఎగ్జామ్ పైన. థర్డ్ వన్ మల్టీ టాస్కింగ్, ఎట్ ద టైం ఒక స్టూడెంట్స్ ఫోన్ యూజ్ చేసుకుంటూ చదవడం, ఇలాంటివి అన్నట్లు. ఈ మేజర్ 3 మిస్టేక్ చేయొద్దు. ఇవన్నీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ స్మార్ట్ స్ట్రాటజీస్ ఏంది మరి స్టడీస్లో? స్మార్ట్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి స్టడీస్లో. ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తే మనం బ్రెయిన్ అనేది ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటుంది, ఈజీగా మనం ఎగ్జామినేషన్లో రాయగలుగుతాం. ఫస్ట్ వన్ ఏముంటుందంటే పొమెడోరో టెక్నిక్ అని ఉంటుంది. అసలు పొమెడోరో టెక్నిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 మినిట్స్ నువ్వు చదివినావు. 25 మినిట్స్ అనేది నువ్వు ఎట్లా చదవాలి? ఫోకస్డ్గా చదవాలి. ఆ 25 మినిట్స్ ఏంటంటే వేరే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండకూడదు, ఫోకస్గా చదవాలి. 25 మినిట్స్ ఆఫ్టర్ 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి. 25 మినిట్స్ చదివినావు, 25 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్, మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 25 మినిట్స్ కన్సిస్టెన్సీగా చదవాలి ఫోకస్గా, మళ్ళీ తర్వాత బ్రేక్. ఇట్లా ఎట్ ద టైం 4 టైమ్స్ చేయాలి. ఆ 4 టైమ్స్ చేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ 20 నుండి 30 మినిట్స్ మళ్ళీ లాంగ్ బ్రేక్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇట్లా ఫస్ట్ 25 మినిట్స్ చదివినావు, 5 మినిట్స్ బ్రేక్, ఇట్లా నువ్వు 4 టైమ్స్ చేయాలి. అండ్ ఈ 4 టైమ్స్ ఆఫ్టర్ నువ్వు 20 or 30 మినిట్స్ లాంగ్ బ్రేక్ ఇవ్వాలి. అప్పుడు ఏమైపోతుందంటే మన బ్రెయిన్ అనేది ఈజీగా ఒక దాన్ని గ్రాస్ చేసుకోగలుగుతాయి, ఏ ఆన్సర్ అయినా సరే. ఇది పొమెడోరో టెక్నిక్ అన్నట్టు. ఇది సెకండ్ వన్ సెల్ఫ్ టెస్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ టెస్టింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చదివిన ఒక చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్లో కొన్ని సైడ్ ఎండింగ్స్ ఉండడం కానీ కీవర్డ్స్ ఉండడం కానీ అవన్నీ జరుగుతుంటాయి. ఆ కీవర్డ్స్ని థరోగా మనం చదువుకుంటా మననే సెల్ఫ్ టెస్టింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రేట్ అశోక ఉన్నాడు. గ్రేట్ అశోక ఆయన కళింగ వార్ చేస్తాడు. ఓకే, ఇది సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు కళింగ వార్ ఉంది, గ్రేట్ అశోక కళింగ వార్. ఓకే, కళింగ వార్. ఓకే, కళింగ వార్ అంటే ఏంది, ఎప్పుడు చేసిండు? ఇప్పుడు కళింగ వార్ అన్న సైడ్ హెడ్డింగ్ మన బ్రెయిన్లోకి వస్తే దానికి ఉన్న ఆన్సర్ రావాలి. అంటే నీకు సైడ్ హెడ్డింగ్ అనేది నీకు ఒక పాయింట్ అన్నట్లా. కళింగ వార్ అనేది నీకు క్వశ్చన్. కళింగ వార్, ఓకే, కళింగ వార్ అశోక చేసిండు. అశోక వర్సెస్ అనంత అని చెప్పేసి ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్ ఈ 2 మెంబర్స్ మధ్యలో జరిగి ఉంటుంది. ఎప్పుడు జరిగిందంటే BC 200 సంథింగ్, 261 సంథింగ్ ఆ టైంలో, 200 ఆ టైం పీరియడ్లో ఉంటుంది. 262 ఐ థింక్ ఈ టైంలో ఉంటుంది. పర్టికులర్ చాలా డేస్ అయింది చూడక. బట్ అంటే మీన్స్ నువ్వు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హెడ్డింగ్ చూడడం వల్ల, నీ హెడ్డింగ్ని నువ్వు తరోగా టెస్ట్ చేయడం వల్ల నీకేమవుతుందంటే నీ బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. అంటే నువ్వు ఒక వర్క్ పైన, ఒక యాక్షన్ పైన నువ్వు కన్సిస్టెన్సీగా ఉన్నావు. అంటే నిన్ను నువ్వే క్వశ్చనింగ్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుని నిన్ను నువ్వే ఆన్సర్ చెప్పుకుంటున్నావు. అప్పుడు నీ బ్రెయిన్ అనేది దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా, ఇది సెకండ్ టెక్నిక్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కాంటెక్స్ట్, లేదా దీన్ని వేరియేషన్ అని అంటారు. అంటే కాంటెక్స్ట్ ఆర్ వేరియేషన్ మీన్స్ ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్లేస్లో ఎవ్రీడే మనం ఒక ప్లేస్లో కూర్చొని చదువుతుంటాం. దానివల్ల ఏమైపోతుందంటే ఆ ఎన్వైర్న్మెంట్లో చదివింది కొన్ని గుర్తుకుంటే కొన్ని గుర్తుకుండవు. కాబట్టి ఒక స్టడీ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు కూడా సేమ్ ప్లేస్లో కూర్చొని చదవద్దు. డిఫరెంట్ ప్లేసెస్ని కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు నువ్వు ఒక ప్లేస్లో కూర్చొని చదివినది ఎఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డేస్ ఒక ప్లేస్లో కూర్చున్నావు. ఆ 3 డేస్ ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు నువ్వు ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని నువ్వు చదివినావు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ అనే ఒక టాపిక్ తీసుకొని ఆ 3 డేస్ ఒక ప్లేస్లో కూర్చొని చదువుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ డే టు మళ్ళీ రిమైనింగ్ 3 డేస్ అంటే ఇంకా టోటల్ ఇంకా 3 డేస్ వేరే ప్లేస్లో కూర్చున్నావు. అప్పుడు నువ్వు సుభాష్ చంద్రబోస్ గురించి చదివినావు. అంటే నువ్వు ఆ ప్లేస్లో ఏం చదివినావు, అరే నేను ఒక ప్లేస్లో కూర్చున్నా కదా, ఆ ప్లేస్లో ఎవరు గురించి గాంధీ, అంటే గాంధీ గురించి ఏం చదివినా ఈజీగా నీకు ఎన్వైర్న్మెంట్ అనేది నీకు సపోర్ట్, అంటే నువ్వు చదివినటువంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఈజీగా నేను ఆ టైంలో అరే ఇది చదివినా కదా అని చెప్పి ఈజీగా గ్రాస్ చేయగలుగుతావు. దీనివల్ల మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్లేసెస్ అనేవి కొద్దిగా చేంజ్ చేస్తుండండి. అంటే మీన్స్ బయటికి పోయి చదవడం అలాంటిది కాదు, బట్ ఇంట్లో ఉన్నటువంటి ప్లేసెస్ కొద్దిగా చేంజ్ చేసుకోండి. ఇది స్మార్ట్ స్ట్రాటజీస్. ఓకే, ఈరోజు వీడియో ఇదే. నెక్స్ట్ దీనిపైన ఇంకో వీడియో వస్తుంది పార్ట్ 2. ఆ పార్ట్ 2లో ఏముంటుందంటే పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వల్ల కూడా కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. పేరెంట్స్ వల్ల కూడా కొంచెం స్టూడెంట్స్ పైన ప్రెషర్ ఉంటుంది. పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంది. సెకండ్ వన్ ఏంటంటే లర్నింగ్. అంటే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది, ఎట్లా చదవాలి. లర్నింగ్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా చదవాలి, సైన్స్ ఎట్లా చెప్తుంది ఎట్లా చదవాలి అనేది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.